డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కీలక రిక్వెస్ట్ చేశారు. ఓ నెటిజన్ షెడ్యూల్ కులానికి చెందిన తాను యుఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నానని, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ గతంలో పొందానని, అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 2వ ఇన్స్టాల్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కను కోరారు. తెలంగాణలోని 7,000కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ బ్యాంకు గ్రౌండ్ విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందారని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ కుటుంబంపై 4 పర్యాయాలుగా పోటీ చేసిన ప్రత్యర్థి టీడీపీ నేత డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీని తన కుటుంబంలా భావించి పులివెందుల నియోజకవర్గంలో ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తే చంద్రబాబు తనను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతో చెప్పంపించారు. మీరు దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని శనివారం రోజు వీళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఒకటే చెప్పా, నిర్ణయం తీసుకునే ముందు నాతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా నా విషయం తెలియజేయాలా, వీలైనంత మందికి నేను నచ్చజెప్పాలా, కన్విన్స్ చేయాలా, నాతో పాటు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక 3 రోజుల్లో సమావేశం పెట్టుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నా నిర్ణయం చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తదనంతరం ఆ మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నన్ను కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిస్తాము, ఫోన్లో మాట్లాడతారు, మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మీకు సముచిత స్థానం ఉంటుంది, తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నన్ను కోరడం జరిగింది. ఈ రెండింటినీ నేను చూసిన తర్వాత 29 సంవత్సరాలు కష్టపడినా నన్ను పట్టించుకునేటువంటి నాయకత్వం వైపు పోవాలన్నా, నేను 29 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మంచి మనసుతో నాకు స్నేహహస్తం అందించినటువంటి వ్యక్తిపై పోవాలా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత, అనుచరులందరితో మాట్లాడిన తర్వాత స్నేహహస్తం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే కొందరి సినీ రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తుంది. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మరో 2 నిందితులుగా పోలీసులు చేర్చారు. A11గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు. గత ఏడాది నుంచి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిసైనట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. ఈ నెల 24న జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీలో శ్వేత, లిసి, నీల్, డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా రాడిసన్ హోటల్లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నారని అన్నారు.